మొత్తానికి ఆయన సీఎం అవ్వడానికి కారణం ఏంటంటే ఈ సెన్సార్ బోర్డు వల్లే. ఈ సినిమా ఆపేసి ఈ సింపతితో ఇంకా బాగా ఓట్లు పడ్డాయి. ఈయన నవ్వుతున్నాడు, కాకపోతే ఏ నిజాలు కాదు ఇది. ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే చేయడానికి అన్న బోలో సారీ భగవంత్ కేసరి లాంటి సినిమా ఇంకో సినిమా చూసేసినాము. మీరు ఆల్రెడీ గెస్ట్ చేసేసే ఉంటారు. ఏది సినిమా పేరు? అది భారతీయుడు కాదు, జన భగవాన్ జననాయకన్ అంట. కాదు, నాయకుడు. మన తెలుగులో చూసి అదే అంటే అదే జననాయకుడు సినిమా అంట. అది మాకు కూడా తెలియదు. ఇది ప్రమోషన్ వీడియోలా ఉంది. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకున్నట్టు ఉంటది. అన్న రా సీఎంకి రా అని కూడా సినిమాలో కూడా అట్టే పిలుస్తుంటారు. ఆయన వస్తా అని చెప్పి వచ్చి లాస్ట్ ఇరుక్కుంటాడు. అది వేరే విషయము. మన పవన్ కళ్యాణ్ గారి పాదాల్లో నడుచుకుంటా వెళ్ళిపోయినాడు. కాకపోతే ఈయన డిప్యూటీ సీఎం అయినాడు, ఆయన అనేకంగా సీఎం అయిపోయినాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు తీసేదే కాపీ సినిమాలు ఇవన్నీ చేస్తుంటారు. సో కాపీకే మళ్ళీ ఈయన కాపీ చేసేది. ఇప్పుడు కెరీర్ లో చూసుకుంటే మొత్తం ముష్మారకు 20 సినిమాలు కాపీ కొట్టేస్తుంటారు మన పవన్ కళ్యాణ్ అన్న సినిమా. కాకపోతే ఈయన డిప్యూటీ సీఎం లాగే మిగిలిపోయినాడు, ఆయన సీఎం అయిపోయినాడు. కాకపోతే ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వకపోయినా పెద్దగా ప్రయోజనం లేదు. అవ్వకపోయింటే ఇంకా బాగుంది. ఇంత ముందు ఈయన కాకముందు కరెక్ట్ టైంలో రిలీజ్ అయింటే గన ఈయనకు ఆ పదవి వచ్చేది కాదు. ఎందుకంటే మొత్తం రాంగ్ వెళ్ళిపోయింది. రావాలి అనుకుంటా ఉంటే ఇంకా తర్వాత కూడా పిలుస్తూనే ఉంటారు అన్నకి. అవును, మొత్తానికి ఆయన సీఎం అవ్వడానికి కారణం ఏంటంటే ఈ సెన్సార్ బోర్డు వల్లే. ఈ సినిమా ఆపేసి ఈ సింపతితో ఇంకా బాగా ఓట్లు పడ్డాయి. ఈయన నవ్వుతున్నాడు, కాకపోతే ఏ నిజాలు కాదు ఇది. సో మొత్తానికి అయితే సినిమా చూసినాము, బాగుంది, నిజంగా బాగుంది అన్న. ఇంటర్వెల్ వరకు బాగుంది నా. ఇంటర్వెల్ తర్వాత మాకు అర్థం కాలే. ఎందుకంటే అరే ఇంటర్వెల్ వచ్చిన గ్యాప్ చూసావా, అది బాగుంది. బాగులేదు, ఏదేదో కలిపేసి సైంటిఫిక్ సినిమా చేసాడు నా. సైన్స్ ఫిక్షన్ లాస్ట్ లో ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది అస్సలు అర్థం కాలేనా. ఇప్పుడు ఏందో నాకు అర్థం కాలే. ఇప్పుడు ఈయన లాస్ట్ సినిమా అని కొంతమంది ఎంజాయ్ చేసి కోసుకునే వాళ్ళు కోసుకోవచ్చు. కాకపోతే ఆ కమర్షియల్ సినిమాలో లేదు. సో ఇది అసలు సినిమా లాగే లేదు. ఇది ప్రమోషన్ వీడియో మన ప్రశాంత్ కిషోర్ ఉంటాడు కదా, ప్రమోషన్లు చేసే అతను, అట్లాగా ఆయనకి ఇచ్చినట్టున్నారు. ఆయన వచ్చేసి ఏదేదో చేద్దాము, ఈయనకు లేపుదాము అని అనుకున్నాడు. ఆ రిలీజ్ కాకపోవడం వల్ల లేచినాడు ఆయన. అది ఇప్పుడు మ్యూజిక్ విషయానికి వస్తే మన అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ మనకు తెలిసింది. ఎక్కడి నుంచో వెతికేసి ఇప్పుడు ఏ జనరేషన్ మ్యూజిక్ వస్తుంది అలాంటి మ్యూజిక్ లో వేసేసినాడు. సో సంబంధం లేకుండా మ్యూజిక్ వస్తుంటది, జనాలు ఎంజాయ్ చేస్తారు. మన విజయ్ డాన్స్ ఎట్లా ఉంటుంది అంటే పిచ్చి పెట్టినట్టున్నది. అంటే చూసే వాళ్ళకే కాదు ఆయనకు కూడా అట్లాగే ఎగురుతాడు, అట్లాగే చేస్తాడు. చెప్పడం ఇది పాయింట్ ఏంటంటే అంత మత్తులో మినిగిపోయి అంత బాగా డాన్స్ చేస్తాడని అర్థం. బాగా కవర్ చేసినాడు. అదే బాగా చేసినాడు. సో మొత్తానికి ఆయన సీఎం ఇది ఆయన ఓకే. కాకపోతే సినిమాల పరంగా మంచి డిసిషన్ తీసుకున్నాడు. సినిమాలు ఆపేసి చూడలేకపోతున్నాము. సో మీరు ఒకవేళ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించు చెప్పండి. మేము ఇప్పుడు మాకు కొత్తగా స్టార్ట్ చేసినాం. మేము వచ్చేసి రేటింగ్లు ఎట్లా ఇస్తామంటే కరప కట్టల్లో ఇస్తాం. సో 5 కరివేపాకు కట్టలకి నువ్వు ఎన్ని కరివేపాకు కట్టలు ఇస్తావు? 1.5. ఈయన 1.5 ఇస్తా అంటే ఇప్పుడు కొంచెం రిసిషన్ బాగాలేదు, కరివేపాకులు దొరకడం వల్ల నేను సుగమే ఇస్తా. ఎందుకంటే నాకు టైటిల్ నచ్చినాయి. ఇంటర్వెల్ మధ్యలో వచ్చే గ్యాప్ ఉంటుంది చూసారా 10 నిమిషాలు, అది నచ్చింది. వల్లే 1.5 ఇస్తాను. మళ్ళీ సైంటిఫిక్ సినిమా ఇప్పుడు ఏం సినిమా చూసినారో అర్థం కాదు. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ వచ్చేస్తుంది, విలన్లు వచ్చేస్తా అంటారు, సమాజం వచ్చేస్తుంది, పాలిటిక్స్ వచ్చేస్తాయి, అన్ని ఒకే దానిలో కూరుకు పెట్టాలని చూసారు వీళ్ళు. అదే అంటే బాగా వర్కౌట్ ఉంది. ఇది లాస్ట్ సినిమా కాబట్టి ఈయన ఏమనుకున్నాడు, అరే అది బై మొత్తం మిలాకే దాల్ దేంగే టైప్ లో దాల్చినాడు. భగవాన్ కేసరి ఏదో రైట్స్ తీసుకున్నారు తప్ప వాళ్ళది ఏం లేదు, మొత్తం రాంగే. మొత్తం ఈయనే స్టోరీ ఇచ్చినట్టున్నాడు. సో ఆ ప్రకారంగా కొంచెం బాగా హెల్ప్ చేశారు సెన్సార్ బోర్డు వాళ్ళు ఈయన సీఎం అవ్వడానికి. సో ఈయన కాపీ కొట్టి సినిమాలో సీఎం అయిపోయాడు. మన పవన్ కళ్యాణ్ పాపం ఇంకా డిప్యూటీ సీఎం లాగానే ఉన్నాడు. ఆయన అది కూడా చూడాల్సి ఉంటది. సో మీరు సినిమా చూసుంటే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మా మాటలు ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే నో ప్రాబ్లం, మేమేం చేయలేము. ఇంకా సినిమా అట్లా ఉంది కాబట్టి అట్లా మాట్లాడదాం అంతే. సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కొట్టడంలే, కొట్టండి బాగా. ఇంకా వేరే వ్యూస్ మా ఛానల్లో వేరే కూడా వీడియోస్ ఉన్నాయి. సెటరికల్ పోడ్కాస్ట్లు చేస్తాం మేము, అవి చూడండి, చూసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎంటర్టైన్మెంట్ కోసం మేము చేస్తున్నాము. సో ఇప్పుడే మళ్ళీ ఇంకో బుకింగ్స్ ఉంది, అది సినిమా చూసేసి కూడా మళ్ళీ ఇంకో వీడియో వేసేస్తున్నాం. దీని తర్వాతే ఉంటది, అది కూడా సినిమా చూసిన తర్వాత మాట్లాడదాము.
సో చెన్నై లవ్ స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ. ఎస్, బై. బై.